వెల్కమ్ టు డే 1 ఆఫ్ మనాలి. హ్యాపీ బర్త్డే. బాబా బస్ స్టాప్ వ్యూనే ఇట్లుంది మా క్రేజీ ఉంది బ్రో వ్యూ అయితే. గాయస్ ఏం చేస్తున్నారు గాయస్, కమాన్ మీరు కూడా వచ్చేయండి. ఇది చూడు వెనకాల చాలా బాగుంది వ్యూ అయితే. బస్ స్టాప్ నుంచి క్రేజీ ఉంది, సూపర్ ఉంది కదా బుజ్జి. ఇదే స్టోరీ స్నాప్ పెట్టి వచ్చింది ఇదని చెప్పాలంటే కదా. ఈయన మా ట్రావెల్ గైడ్. బుక్ చేసిన క్యాబ్ వచ్చేసింది గైస్. లేడీస్ ఫస్ట్, బర్త్డే గర్ల్. ఎండ మస్తు కనిపిస్తుంది గాయస్, కానీ 3 ఉంది, ఫుల్ చలి పెడుతుంది. క్రేజీ అంటే క్రేజీ చలి పెడుతుంది, అదనమాట సంగతి కనిపిస్తుంది. గాయస్ ఇప్పుడు ఇంత హైట్ ఎక్కాలంట, దిగమన్నాడు, కార్ ఎక్కట్లేదంట, డైరెక్ట్ వచ్చామన్నాడు మనల్ని. ఇంకెందుకు హోటల్ వరకు వచ్చేద్దాం. విన్నాం మొక్కతే వెళ్తుంది పైకి. వస్తున్నా విన్ని. శ్యామే మాలంగిసి రాతే. గాయస్ అక్కడెక్కడో మంచి ఉంది కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇదే గాయస్ మా స్టే వ్యూ ఇది. ఓ బర్త్డే గర్ల్ ఈజ్ ఎంజాయింగ్ హర్ బర్త్డే. రూమ్ 2 చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు. ఇది ఎంట్రీ, అది నా పెళ్ళాం. చెప్పింది. ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది, జనరల్గా అన్ని హోటల్స్లో ఇచ్చినట్టే సేమ్ ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ ఒక మిర్రర్, ఫుల్ సైజ్ మిర్రర్. ఇది వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. ఇది కూడా ఏం చూపిస్తాను నేను, కానీ ఇక్కడ ఒక టీవీ వచ్చింది. బెడ్ నీట్ అండ్ క్లీన్. వాష్రూమ్ మస్ట్ అండ్ షుడ్ అంట, చాలా నీట్గా ఉంది గైస్. సో ఇదన్నమాట. ఈ సీత్రూ ఎందుకు ఇచ్చారు తెలీదు వాష్రూమ్కి, అది వేరే విషయం. సో ఇక్కడ బాల్కనీ ఉంది గాయస్, వ్యూ చూడండి. టాడా టాడా టాడా. అసలు చాలా బాగుంది గైస్ వ్యూ అయితే, చాలా క్రేజీగా ఉంది. సో ఇప్పుడు మేము ఫ్రెష్ అయిపోయి మన కార్ వచ్చేసరి ఎప్పుడు 1కి కదా, 1కి కార్ వస్తుందంట. సో వచ్చేలోపు రెడీ అవ్వాలి గైస్, అది బాయ్. సో రెడీ అయినాక మళ్ళీ ఫిట్ చెక్స్ తీస్తామన్నమాట. ఓకే బాయ్. भैया फर्स्ट किधर है? हडिम्बा. ये क्या भैया? हडिम्बा ना जाए नहीं कहाँ से? సో ఫస్ట్ హడింబో టెంపుల్ కంట. లెట్స్ గో గాయ్స్. సో విన్నీ బర్త్డే కాబట్టి ఫస్ట్ అమ్మవారి దర్శనంతో స్టార్ట్ చేద్దాం అనమాట. సో అది క్రేజీ పాయింట్. ఎస్ గణేష్ రైట్ సైడ్ మిస్ అవుతారు. ఓల్డ్ మనాలి ఇదంతా. యాక్ గణేష్ అక్కడ యాక్ అంటే యాక్ ఉంది, చూసి యాక్ అనకండి. సూపర్ యా. అరే క్రేజీ ఉందిరా. నిజంగా ఉంటాయని నేను అనుకోలేదు అసలు. చూడడానికి బాగుంటది కదా. ఆమె ఆకంటుంది బుజ్జి హ్యాపీ బర్త్డే బుజ్జిలు. చూడడానికి బాగున్నాయి కానీ అసలు ఎలా ఎక్కుబుద్ది వాటి ఆవులు లాంటివే కదా అవి కూడా కదా, పాపం అనిపిస్తుంది కదా. మూసేసి ఇక్కడంతా షాపింగ్ ఉంది, హడింబా టెంపుల్కి వెళ్ళే వే కూడా. కానీ చాలా ప్రొఫెషనల్ డ్రైవర్స్ అయితే కార్ తీసుకొని రావాలి గాయస్, లేకపోతే చాలా కష్టం. చాలా అంటే చాలా నేరో రోడ్స్ ఉన్నాయి, కానీ దాంట్లోనే మళ్ళీ 2 వే. ఎంత నేరో ఉన్నాయి చూడండి. సో ఇది సంగతి. ఇక్కడ కూడా ఉన్నాయి హోటల్స్. వా ఏం క్రేజీ ప్లేసే మారిపోయినట్టుంది కదరా.
ఇక్కడికి ఇక్కడికి ఇదిగో పైన ఉంది నిజమనేవి టెంపుల్. అగోండి గైస్ అక్కడ ఉంది అమ్మవారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ కింద మొత్తం షాపింగ్ గైస్, ఫుల్ షాపింగ్. ఇక్కడ చలి మాత్రం బాగా ఉంది. ఇంకా పెరుగుతుంది పైకి వెళ్ళేటప్పుడు. అదే కదా ఇంకా పెరుగుతుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి బై అడ్వెంచర్స్ గైస్, కంపల్సరీ రావాలి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇది వే అన్నమాట, ఇది వే పైకి. ఎలా ఉంది ఫస్ట్ ఎలా ఉంది? పెద్ద చెట్లు రా బాబోయ్. అయ్యింది. సో ఇది ఘటోద్గజ టెంపుల్ అన్నమాట. సో పూజా స్థానం ఇదే. స్వామివారు ఇక్కడ మెలిసినట్టున్నారు. చెట్టుకు మొత్తం స్కల్స్ ఉన్నాయి. మరి ఏంటో స్టోరీ తెలీదు, కనుక్కోవాలి ఒకసారి. ఇవ్వండి విన్నీ కూడా ఫొటోస్ తీసుకుంటుంది. విన్నీ షూ చేసుకుని దగ్గరికి వెళ్ళకు స్వామికి. సో అదనమాట గైస్ సంగతి. మెటల్ రాడ్స్ కూడా ఉన్నాయి, త్రిశూలాలు ఉన్నాయి. ఏంటో కథ కనుక్కొని మీకు కూడా షేర్ చేస్తాను, నాకు తెలుస్తే. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ డౌన్ చేయండి. ఏరా విన్నీ మాత్రం క్రేజీ ఎంజాయ్ చేస్తుంది గాయస్ బర్త్డేని. ఓహో హ్యాపీ బర్త్డే టు మీ. అది హ్యాపీ బర్త్డే రషి. సో ఫస్ట్ డ్రాప్ ఉన్న ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ కింద డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ అటు వెళ్ళాలి. సో అదనమాట సంగతి. ఇక్కడ డ్రాప్ చేశారు టెంపుల్ దగ్గర నుంచి. అటు వెళ్దాం. అదే అక్కడికి వెళ్ళాలి. ఇటు అనుకుంటారు రోడ్. సో అక్కడికి వెళ్తే ఇక్కడ చూడు క్రేజీగా అనిపిస్తుంది. అగోన్ గైస్ మీకు కూడా కనిపించే ఉంటుంది. సో కిందకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే హిడింబా అండ్ ఘటోత్కచ టెంపుల్ అయిపోయింది. నెక్స్ట్ మాల్ రోడ్కి వెళ్తున్నాము. అదనమాట అప్డేట్. మమ్మీ వాళ్ళు జాగ్రత్త విన్నీ ఎండ పడుతుంది అంటే ఊరికే పలకరిద్దామని చేశారులేండి. అమ్మవారి టెంపుల్ చూపిద్దామని అటు వెళ్తున్నాం మేము. ఇదిగోండి అత్తయ్య హిడంబదేవి టెంపుల్. కానీ వెదర్ మాత్రం చాలా 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 బాగుంది గైస్. మరీ ఎక్కువ చలి లేదు. అంటే ఉంది కొద్దిగా, ఒక 1-2 hours ఉంటే ఈ ఏరియాలో అర్థమైపోతుంది మన బాడీకి. సో అలా ఉంటుంది. ఇది ఏంటిది విన్నీ? ఏ వేషం అంట? ये मनाली ट्रेडिशन का है आंटी? ये क्या है? मनाली ट्रेडिशन का है? अच्छा, इसको कुछ नाम है क्या ड्रेस को? हाँ पट्टू. पट्टू పట్టు అంటే గైస్ పొట్టు వేసేసుకుంది విని పట్టు అనుకుంటా. ఓహో తీస్తున్నాం దానికేగా, ఫోటోల కోసమే వేసుకుంది. ఓకేనా? ఫోటోషూట్ అనమాట ఇప్పుడు. నేను నా నీడ వస్తుంది. సో ఇదే మా లంచ్ ఈరోజుకి. ఇది 70 రూపీస్ అంట గైస్. నా ముక్కులోకి కూడా రాదు. హాఫ్ ప్యాకెట్ వేసినట్టున్నారు. సో ఇది వన్ విహార్ అనమాట. ఇప్పుడే మా లంచ్ అయిపోయింది. మ్యాగీ చూసారు కదా. ఆ పైన చూడ ఎండ పడతా గైస్ చలేస్తా. ఒకటి మాత్రమే తెలుసా గైస్,
10 రూపీస్ ప్యాకెట్లు వీళ్ళకి ఎక్కడ దొరికే తెలీదు. 10 రూపీస్ మ్యాగీ 7 రూపీస్ పెట్టి అమ్మేస్తున్నారు మరీ దారుణంగా. ఎస్పెషల్లీ ఇక్కడ కేసర్ అమ్ముతాము 10 రూపీస్ 5 రూపీస్ డబ్బా అని చెప్పి ఇంత కేసర్ ఇస్తారు. జనరల్గా మన సైడ్ కేసర్ చాలా కాస్ట్. ఆన్లైన్లో అయినా ఎక్కడైనా 12 గ్రామ్స్ సమ్ 400-600 ఉండిద్ది. సో అది కూడా చెప్తారు మీ సైడ్ కాస్ట్ ఎక్కువ, ఇక్కడ మాకు తక్కువ, అది ఇది అని చెప్పి. బట్ అవన్నీ ఫేక్, ఈజీగా మోసపోయి తీసుకోవద్దు. మేమేం మోసపోలేండి, చూస్తేనే అర్థమవుతున్నాయి. సో ఇది 1 విహార్, 50 రూపీస్ ఎంట్రీ టికెట్, నేచర్ కోసం అంతే, ఇంకేం లేదు. గాయస్ అక్కడ పైన ఎండబడుతుంది, ఇక్కడ ఫుల్ చలిగా ఉంది. వామ్మో క్రేజీ చలి గాయస్. అది అడవి ర్యాబిట్, అది నేను హోగే ఆల్రెడీ హోగే సుబే. గైస్ ఇక్కడ 1 విహార్లో బోటింగ్ ఉంది, కానీ క్రేజీ వ్యూతో ఉంది. సో ట్రై చేద్దాం అనుకుంటున్నాం. డిఫరెంట్గా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగుంది. బా క్రేజీ గైస్. నన్ను ఎత్తుకొని ఒక స్టంట్ చేశాడు, అది మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓసా బా 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 చాలా బాగుంది, సీనిక్ ఉంది, క్రేజీ ఉంది గైస్. బర్త్డే గో, హ్యాపీ బర్త్డే. ఇవ్వండి ఇదే. ఈ బోటింగ్ వద్దు, మనం రివర్ రాఫ్టింగ్ చేద్దాం. అది సో అది ప్లానింగ్ గైస్. ఇక్కడైతే వద్దు, రివర్ రాఫ్టింగ్ చేద్దామని ఉంది ప్లాన్. రేపో ఎల్లుండో ఉన్నాయి అడ్వెంచర్స్, అప్పుడు రివర్ రాఫ్టింగ్ చేస్తాం గైస్. ఇదేదో లోకల్ హిడెన్ ట్రక్ అంట, 1 విహార్ లోపల నుంచి ఉంది. అక్కడికి వెళ్ళారు తెలిసిన వాళ్ళు, ఒక బ్యాచ్. ఫుల్ క్రేజీ ఉందంట, వీడియో కాల్ చేశారు, రమ్మంటే సరే అని వెళ్తున్నాము. చూద్దాం ఏముందో. విన్నైతే యా చూద్దాం, అంత బాగుందో లేదో చెప్తాం అక్కడికి వెళ్ళి. 1 విహార్లో బోటింగ్ ఉంది, బోటింగ్ పక్క నుంచి చిన్న ఒక ఇదిగా ఉందన్నమాట. సేఫ్గానే ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నారు, అందుకే వెళ్తున్నాము. సో చూద్దాం అక్కడ అసలు ఏముంది ఏంటి అని. బాబా క్రేజీ స్పేస్. రివర్ ఉంది, ఇప్పుడు దూలో తీరుతుంది గాయస్. ఇంత ఎక్కువ ఇది దిగడమే ఎక్కువ అంటే, మా ఫ్రెండ్ దూరంలో ఒక లేక్ ఉంది, అది బాగుందిలేండి వెళ్తే, అక్కడ బాగుంటుంది. ఈడే వాళ్ళ గ్రూప్తో వెళ్ళి బాగుందని వీడియో కాల్ చేస్తే వెళ్ళాల్సి వచ్చింది. హాయ్ చెప్పు. ఏం చేస్తాం ఏంటి, మీ గ్రూప్ వెళ్ళిపోతుందా? సరే మళ్ళా కలుద్దాం. అది ఎలా ఉంది బుజ్జి? మెట్లు ఎక్కుతుంటే నన్ను లాక్కుంటా, సగం బరువు నా మీదే ఎక్కుతుంటే ఎలా ఉంది చెప్పు, పర్లేదు, అందరికి తెలియాలి కదా. అంత బాగుంది, మెట్లు ఎక్కడం తప్ప. ఇక క్లోజ్, ఈరోజు డే క్లోజ్. ఇందాక ఒక మ్యాగీ వేసుకున్నాం, బొజ్జురాదు ముక్కులోకి కూడా రాదు. ఇంకో మ్యాగీ వేసుకొని రూమ్కి వెళ్ళిపోయాడు. మొత్తం హ్యాపెనింగ్ ఉంది గైస్, చాలా బాగుంది. చాలామంది టూరిస్టులు ఉన్నారు. మాకైతే ఒక 30-40% తెలుగు వాళ్ళు కనిపించింది గైస్, చాలా మంచిగా మాట్లాడుతుంది గైస్. విని చూడండి ఏం చేస్తుందో, పోస్ట్ చేయాలంటే ఇక్కడ కూడా కూర్చొని ఎడిటింగ్ చేస్తుంది. అది డెడికేషన్ అంటే అంటావు విని. వా వర్కహాలిక్ అంట గైస్, అది పరిస్థితి. మ్యాగీ కన్నా జనరల్గా మన ఇంటి దగ్గర మ్యాగీ తక్కువ, మోమోస్ ఎక్కువ ఉంటాయి కదా గైస్. ఇక్కడ మోమోస్ తక్కువ, 100 రూపీస్ అంట, 10 పీసెస్ అంట, పర్లేదు. మ్యాగీ 100 రూపీస్ అంట, ఒక్క మ్యాగీ. అది పరిస్థితి, ఏం చేస్తాం. Bye guys, thanks for watching. This is for day 1 Manali vlog. Thank you guys, please do subscribe, share, ఇంకేం నచ్చ చేయండి. Bye.